తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22A నిషేధ భూ జాబితా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయడంతో పాటు దానిలో 30% కమిషన్ను వీరు తీసుకునేలా ఈ వ్యవహారం ఉందని తీవ్రస్థాయిలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్మకాల విషయంలో దృష్టి పెట్టడమే తప్ప మౌలిక వస్తువులు కల్పించడంలో విఫలమైందని ఈటెల రాజేందర్ అన్నారు. వచ్చే నెలలో కుకట్పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలం విషయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావుతో కలిసి వేలం వేసే స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవాళ్ల సొంతింటి కల నెరవేర్చేందుకు హౌసింగ్ బోర్డును ఏర్పాటు చేస్తే ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఉపయోగపడేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ, ఈడబ్ల్యూఎస్ పేరిట భూములను విక్రయించేందుకు డోర్లు తెరిస్తే రేవంత్ రెడ్డి మొత్తాన్ని గాలికొదిలేస్తారని అన్నారు. ఎక్కడ చూసినా చిన్న స్థలంలో 4 నుండి అంతస్తులు నిర్మాణం చేస్తున్నారని, ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మకుండా ఇక్కడ ఉండే నివాసులకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హాల్, స్కూళ్ల నిర్మాణం, ఆట స్థలాలు, పార్కులు, అంగన్వాడీ కేంద్రాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. శివారు ప్రాంతాల్లో భూములు అమ్మితే 200 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో శివారు భూములు అమ్ముకొని ప్రస్తుతం ఉన్న భూములను మౌలిక సదుపాయాలకు ఉపయోగించాలన్నారు. 2వ తేదీన జరగనున్న వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోకపోతే ఉద్యమిస్తామని వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లబ్ధిదారులుంటే అక్కడే నిర్మాణాలు చేపట్టాలని, శివారు ప్రాంతాల్లో ఇచ్చి వారి పొట్టను కొట్టొద్దని సూచించారు. ప్రతిపక్ష పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తాము చెబుతున్నా కూడా ప్రభుత్వం భూముల అమ్మకాల విషయంలో మొండి వైఖరి ఇవ్వడం లేదని విమర్శించారు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2005, 2006లో మొట్టమొదటిసారిగా ఈ భూముల్ని కొంత ప్రైవేటు వ్యక్తులకు అమ్మింది. అందులో మలేషియా టౌన్షిప్ ఒక 36 ఎకరాలు హిందూ ప్రాజెక్ట్స్, ఆనాడు ఏదైతే కాంట్రవర్సీ ఉండనో హిందూ ప్రాజెక్టు వాళ్ళ బినామీ అని చెప్పి అనుకున్నామో, హిందూ ప్రాజెక్టు కోసం అలకేట్ చేయబడ్డ ల్యాండ్ 70 ఎకరాలు లోదా. ఇవాళ మనం ఏదైతే అపార్ట్మెంట్ చూస్తాం, అనేక దిక్కుల ప్రజలు విపణిస్తున్నారు. అయ్యా, మాకు ఆడుకుందామంటే మా పిల్లలకు ఆట స్థలాలు లేవు, ఓ అంగన్వాడీ సెంటర్ పెట్టుకుందామంటే భూమి ఇస్తలేరు, ఓ స్కూల్ పెట్టుకుందామన్నా, ఒక హాస్పిటల్ కట్టుకుందామన్నా, ఇవాళ కనీసం సీనియర్ సిటిజన్లకు ఏమైనా ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుందామన్నా, చేద తీరాలన్నా, ఒక పేదవాడు పెళ్లి చేసుకోవాలన్నా కూడా లేకుండా పోతూ ఉన్నాయి. కనీసం ఈ కాంక్రీట్ జంగల్లో, కూకట్పల్లి జనసమ్మర్దమైన ప్రాంతాల్లో మిగిలిపోయిన జాగలన్నీ కూడా వ్యాపారం, దోపిడీ ఇక్కడ మొదలైంది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత, నేను గతంలో ఈ కమిటీలో ఉంటుంది, నేను ఈ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అలకేట్ చేసిన భూములలో అసలు అక్రమాలు జరిగినాయని చెప్పి కమిటీ వేసింది. ఇంద్రకరణ్ రెడ్డి గారు, నేను, వీళ్ళందరం ఉన్నాం. అప్పుడు స్టడీ చేస్తే మాకు అనేక రకాల అక్రమాలు, దుర్మార్గాలు బయటపడ్డాయి. ఇక తర్వాత నేను మంత్రిగా వెళ్ళిపోయినది ఏమైందో తెలియదు. కానీ ఆనాడు వీళ్ళు ఎవరైతే కొన్నారో, వీళ్ళు కొన్ని కట్టుకున్న ఇండ్లు ఎవరైతే పర్చేజ్ చేసిందో వాళ్ళకు రిజిస్ట్రేషన్ కాకపోతే అన్నడో కండిషన్ పెట్టాం, వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్తే ఆ ఇండ్లు అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా హౌసింగ్ బోర్డులో నిల్వ ఉండే. ఆ డబ్బులన్నీ దాదాపు 1200 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వ రేవంత్ రెడ్డి సర్కార్ తీసేసుకున్నది. తీసేయడమే కాక దర్వాజాలు ఓపెన్ చేస్తే ఇవాళ దర్వాజాలతో పాటుగా మొత్తం ఓపెన్ చేసుకొని ఇవాళ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలం లేకుండా అమ్మేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఒకేసారి అమ్మితే తిరుగుబాటు వస్తుందని, వ్యతిరేకత వస్తుందని అప్పుడిన్ని పిల్లికి రొయ్యల ముంతాలు లెక్క ఇలా అమ్ముకొని జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఇక్కడ మనం కూర్చున్న స్థలం ఉంది, ఇక్కడ ఇది ఆనాడు లేఅవుట్లో ఈ స్థలం స్కూల్ కోసం కేటాయించబడ్డ స్థలం. 99 or 2000 అనుకుంటా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ స్థలాన్ని కూడా వేలంపాట పెట్టే ప్రయత్నం చేస్తే స్థానికులు కోర్టుకు పోయి పిల్లి వేసి కాపాడుకునే చరిత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ మాత్రమైనా ఈ భూములు కాపాడబడ్డాయి అంటే కొద్దిమంది సంఘ సంస్కర్తలు కావచ్చు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు, సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, లేదా మంచి రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు కాపాడే తప్ప లేదు.
ఇవాళ ఇది 79లో అక్వైర్ చేసిండు. ఆనాడు ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి వారు పీజీ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడెక్కడ కట్టిందో మీకు తెలుసు. ఎక్కడో ఇసిరేసినట్టుగా రింగ్ రోడ్ అవతల చార్మినార్ దగ్గర ఉన్న వాళ్ళకు ఇవాళ ఎక్కడో బోరంపేటలోనో లేకపోతే దుండిగల్లోనో ఇల్లు కట్టించి ఇచ్చారు. ఎక్కడి చార్మినారు, ఎక్కడి ముషిరాబాదు, ఎక్కడి రామ్నగరు, ఎక్కడి కోటి, ఎక్కడి చెన్నానిగుట్ట, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేసారు. వీళ్ళంతా కూడా పాపం ఆ ప్రాంతంలో పళ్ళు అమ్ముకొని బతికే వాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళు, షాపులలో పనిచేసి బతికే వాళ్ళు, 4 ఇళ్లల్లో అంటుతో బతికే వాళ్ళు, చిన్న చిన్న హోటళ్ళలో పనిచేసి బతికే వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే తలుగు వట్టిగుందని బరినగొన్నట్టు అయిపోయింది వాళ్ళకి అంటున్నారు. వాళ్ళు తలుగు వట్టిగుందని బిడ్డ, బరినగొన్నట్టు అయిపోయింది బిడ్డ. ఇలా మాకు ఇల్లు దొరికిందని చెప్పి అక్కడికి పోతే అక్కడ కిలోమీటర్ల తరబడి ఎక్కడ ఊరు లేదు, కిలోమీటర్ల తరబడి ఎక్కడ కంపెనీలు లేవు, ఉపాధి లేదు. ఇవాళ వాళ్ళు సండే వచ్చిపోతున్నారు ఆటోలలో, వాళ్ళు సండే వచ్చిపోతున్నారు. ఎక్కడైతే వాళ్ళకు ఉపాధి ఉందో, వాళ్ళకు ఒక సంబంధం ఏర్పడ్డదో, అనుబంధం ఏర్పడ్డదో, ఊరు పట్టు, ఉడుం పట్టు, వాడ పట్టు, ఉడుం పట్టు లెక్క ఉందో గలాంటి జాగాలలో కట్టియాలి. కానీ ఇవాళ ఎక్కడో ఇచ్చేసినట్టు పోతే వాళ్ళని ఇలా చేపను కదా నీళ్ళకి వెళ్ళి బయట ఎట్లా కొట్టుకొని చచ్చిపోతుందో, ఇవాళ ఆ పేదలు కూడా అట్లా కొట్టుకొని చచ్చిపోతారు. నేను అంటున్నా, పేదవాళ్లకు ఈ కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో కట్టిపి,